తపముల సేవ చేయగా నిశ్చయముగ సులభమున శివపురిని కందువు. నిరత త్యాగ తపముల సేవ చేయగా నిశ్చయముగ సులభమున శివపురిని కందువు. మరచి ఇహలోకద వైభోగం మరచి ఇహలోకద వైభోగం కనుమాతీంద్రియపు చిరయోగం కనుమాతీంద్రియపు చిరయోగం. పవిత్రులౌచు యోగులు కండి పవిత్రులౌచు యోగులు కండి అనుచు తెలిపి వినుడి శివ భగవాన్. సర్వగుణ గణములలో పవిత్రతే మహాశ్రేష్టం. పవిత్రులౌచు యోగులు కండి పవిత్రులౌచు యోగులు కండి మీరు యోగులు కండి మీరు యోగులు కండి. ఓం శాంతి. నేను ఒక ప్రకాశించే చైతన్యమైన ఆత్మను. ఈ దేహము అనే పంచతత్వాల తొడుగులో నివసిస్తూ కర్మేంద్రియాలతో కర్మను చేయిస్తున్నాను. ఈ దేహానికి అతీతమైనటువంటి చైతన్య ఆత్మను నేను. భృకుటి సింహాసనంలో విరాజమానమై ఉన్నాను. ఈ దేహం యొక్క బంధనాలను స్మృతులను తెంపుకొని నేను ఆత్మను చైతన్య శక్తిని సూక్ష్మ శరీరం సహితంగా బయటికి వస్తున్నాను. నేను అవ్యక్త ఫరిష్తానై నా ఆత్మిక తండ్రి సర్వశక్తివంతుడైన భగవంతుని వద్దకు ప్రయాణమవుతున్నాను. నిరాకార శివ బాబా ప్రజాపిత బ్రహ్మ నా కోసం సర్వోన్నతమైనటువంటి పవిత్రత చిహ్నమైనటువంటి కమల ఆసనాన్ని తయారు చేసి ఉంచారు. నేను సూక్ష్మ శరీరం సహితంగా చైతన్య ఆత్మను అవ్యక్త వతనానికి చేరుకున్నాను. బాప్ దాదా నన్ను ఆహ్వానిస్తూ నన్ను కమల ఆసనంపై కూర్చోపెట్టారు. నా సూక్ష్మ శరీరము శ్వేతవర్ణముతో మెరుస్తూ ఉంది.
ఈ ఆత్మీక అలౌకిక వాతావరణంలో బాప్ దాదా నన్ను పవిత్రతా శక్తితో ఛార్జింగ్ చేస్తున్నారు. ఈ అవ్యక్త వతనం నలువైపులా కమల ఆసనధారి బ్రాహ్మణులే కూర్చొని ఉన్నారు. పెద్ద కమల ఆసనంపై నా ఆత్మీక తండ్రి శివ్ బాబా, వారి రథం బ్రహ్మా బాబా ఇరువురు ఆసీనమై ఉన్నారు. నేను పవిత్రత కమల ఆసనంపై కూర్చొని ఉన్నాను. ఈ కమల ఆసనధారుల బ్రాహ్మణ సభ పవిత్రత వైబ్రేషన్స్తో సమృద్ధిగా ఉంది. నేను ఆత్మీక శక్తిని అనుభవం చేసేటువంటి పవిత్ర సంపన్న ఆత్మను. నా అనాది స్వభావము పవిత్రత. నా ఆది స్వభావము పవిత్రత. ఈ పవిత్రత సంస్కారాన్ని నాలో పూర్తిగా బాబా నింపుతూ ఉన్నారు. బాప్ దాదా తన శక్తిశాలి దృష్టితో పవిత్రత యొక్క శక్తిని నాపై ప్రసరింపచేస్తున్నారు. దృష్టి ద్వారా పవిత్రతా శక్తిని నింపుకుంటున్నాను. నేను తదేకంగా బాప్ దాదా నయనాలను చూస్తూ వారి నయనాలలో సూక్ష్మాతి సూక్ష్మముగా అయ్యి ఇమిడిపోయాను. నేను కంబైన్డ్ స్వరూపముగా ఉన్నాను. బాబా పవిత్రత డిగ్రీ ఎంత ఉన్నతంగా ఉందో నేను కూడా సర్వోన్నతమైన పవిత్రత శక్తిని అనుభవం చేస్తున్నాను. ఎందుకనగా నేను నా బాబా ఇరువురము సంయుక్తముగా ఉన్నాము. నాకు దేహమే లేదు. నేను వాస్తవానికి పరమ పవిత్ర ఆత్మను.
ఈ పవిత్రత శక్తి నా దేహ అభిమానమును పూర్తిగా తొలగించి వేస్తోంది. నేను సంపూర్ణ పవిత్రతను, బాబా సమీపతను అనుభవం చేస్తున్నాను. నేనెంత అదృష్టవంతుడిని. పూర్తి సృష్టి చక్రంలో ఎప్పుడు ఏ విధమైనటువంటి శరీరాలను ధరించి పాత్ర చేశానో దీనిని కూడా నేను మర్చిపోయాను. నేను సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమ పవిత్ర ఆత్మను. బాప్దాదా మస్తకములో విరాజమానమైన నిరాకార శివునికి అతి సమీపముగా ఉన్నాను. పూర్తి కంబైన్డ్గా ఉన్నాను. నాకు దేహమే లేదు. నేను నిరాకారము, పరమ పవిత్రము. నా తండ్రి శివ్ బాబా పవిత్రతా సాగరుడు. ఈ పరమాత్మ ఆత్మ మిలనము సర్వోన్నతమైనదని కీర్తించబడింది. థ్యాంక్స్ బాబా. నిరంతరం మీ సన్నిధిలో ఉంటూ మీ పవిత్రత శక్తిని అనుభవం చేస్తూ నేను దేహ అభిమానము నుంచి పూర్తి ముక్తుడనయ్యాను. బాబాయే నాకు సర్వ సంబంధాల అనుభూతిని కలిగిస్తున్నారు. నాకు సత్యమైనటువంటి తండ్రి మీరే బాబా. అవినాశి అనాది తండ్రి మీరే బాబా. మీరే నాకు సత్యమైన టీచరు. దివ్య గుణాలను నింపి నన్ను సుగంధభరితమైన పుష్పముగా తయారు చేశారు. ఓ మధురమైన తండ్రి, ఓ ప్రియమైన సుప్రీం టీచర్ శివ్ బాబా, మీ ద్వారానే సంపూర్ణమైనటువంటి ప్రాప్తిని అనుభవాన్ని చేస్తున్నాను. నిరాకార పరమాత్మ శివుడు నాకు సత్యమైన సద్గురువు, సద్గతిని ప్రసాదించే సద్గతి దాత శివ్ బాబా.
నా సర్వ సంబంధాలు ఒక్క మీతోనే బాబా. దైహిక సంబంధాలు అశాశ్వతమైనవి. అప్పటికప్పుడే తయారవుతూ ఉంటాయి. మళ్ళీ దేహ సంబంధాలు దూరమవుతూ కూడా ఉంటాయి. కావుననే దేహ సంబంధాల ద్వారా దుఃఖాన్ని అనుభవిస్తూ అశాంతికి లోనయ్యాను. ఇప్పుడు నేను పరమపిత నిరాకార శివ్ బాబా నాకు సర్వ సంబంధాల ప్రేమ రసాన్ని అనుభవం చేయిస్తున్నారు. ఈ ఆత్మీక అలౌకిక వాతావరణంలో నేను నా బాబా, నేను నా బాబా, నేను నా బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. నా ప్రతి కర్మలో, ప్రతి సంబంధాన్ని అనుభవం చేయించేవారు మీరే బాబా. మీరు తండ్రి అయ్యి పాలన ఇస్తున్నారు. శివ్ బాబా, మీరు నాకు టీచర్ అయ్యి దైవీ విద్యను బోధిస్తున్నారు. నిరాకార శివ్ బాబా నాకు సద్గురువు అయ్యి సద్గతిని ప్రసాదిస్తున్నారు. నిరాకార శివ్ బాబా నాకు తాతయ్య అయ్యి స్వర్గ ఆస్తిని ఇస్తున్నారు. శివ్ బాబా, మీరే నాకు అవినాశి తల్లి. నా అన్ని తప్పులను సరిదిద్ది నన్ను సంపూర్ణముగా తయారు చేస్తున్నారు, క్షమిస్తున్నారు. నా సత్యమైనటువంటి అవినాశి ఆత్మీక స్నేహితుడు కూడా మీరే బాబా. నా మనస్సులోని భావాలను మీతో చర్చిస్తూ అనేక రకాలైనటువంటి శ్రీమతపు సలహాలను పొందుకుంటున్నాను. ఇలాంటి దోస్త్, స్నేహితుడు ఎక్కడ దొరుకుతారు? నా ఖుదా దోస్త్ నా శివ్ బాబా. నేను
మీ నమ్మకమైనటువంటి ప్రాణప్రియ స్నేహితుడిని, నిరాకార తండ్రి, తల్లి, టీచరు, సద్గురువు, సఖుడు, స్వామి, స్నేహితుడు మరియు వారసుడుగా అయి నాకు సర్వ సంబంధాల సంతోషాన్ని అందిస్తున్నావు బాబా. నా శివ బాబా, మీరే నాకు సర్వ సంబంధాల సాక్రిన్ అయ్యారు. నేనెంతటి అదృష్టవంతుడిని. నేను కమల ఆసనంపై కూర్చొని పవిత్రత స్థితిలో స్థితమై దేహ భానము నుంచి దూరమైపోయాను. నేను నిరాకారి, అవినాశి ఆత్మను. నా సర్వ సంబంధాలు నిరాకార శివునితోనే, ఇంకెవ్వరితోనూ లేదు. ఏక్ బాబా దూసరా నా కోయి అనే పాఠాన్ని పక్కా చేసుకున్నాను. నేను బాప్ దాదా సమ్ముఖంలో కమల ఆసనంపై విరాజమానమై ఉన్నాను. శివబాబా, ఈ అలౌకిక అనుభవము ఎంత సంతోషాన్నిస్తుంది, ఎంతో సంతృప్తిని ఇస్తుంది బాబా. మీ నయనాల నుండి వెలువడుతున్నటువంటి పవిత్రత శక్తిని స్వీకరిస్తూ నేను కూడా సంపూర్ణ పవిత్రమయ్యాను. నిరాకారి స్థితిలో నిమగ్నమై ఉన్నాను. నేను చైతన్య శక్తి ఆత్మనైనప్పుడు నా పదార్థాలన్నీ ఆత్మీకమైనవే, అలౌకికమైనవే. కావున దేహ పదార్థాలైనటువంటి స్థూల సాధనాలు, భౌతిక ప్రపంచము, వీటన్నింటినీ నా బుద్ధిలో నుంచి తొలగించి వేస్తున్నాను. నా పదార్థాలు దివ్య గుణాలు, దివ్యమైన శక్తులు. దైహిక పదార్థాల నుంచి, వస్తువుల నుంచి నేను అతీతంగా ఉన్నాను. నా ఆత్మీక సంపద అయినటువంటి దివ్య గుణాలలో స్థితమై ఉన్నాను. బాప్ దాదా భూమధ్య స్థానంలో విరాజమానమైనటువంటి శివ్ బాబా వారి నుండి వస్తున్నటువంటి దివ్య గుణాల శక్తులు నన్ను సంపూర్ణ పావనం చేస్తున్నాయి. ఈ దివ్య గుణాల
ఫౌంటైన్ కింద నేను కూర్చొని అనుభవం చేస్తూ ఉన్నాను. నాకిప్పుడు దైహిక పదార్థాలపై అనాసక్తి ఏర్పడినది. నేను సంపూర్ణమైనటువంటి ఆత్మీక స్థితిలో నిమగ్నమై ఉన్నాను. నాకు ప్రాపంచిక విషయాలపై, వస్తువులపై ఏ విధమైనటువంటి ఇచ్ఛ, కోరిక లేదు. నా ఆత్మీక తండ్రి శివబాబా నన్ను అచ్చాగా, మంచిగా తయారు చేస్తున్నారు. దైవీ ప్రపంచానికి యజమానిగా తయారు చేస్తున్నారు. అన్ని రకాలైనటువంటి ప్రాపంచిక కోరికల నుండి నేను ముక్తిగా ఉన్నాను. ముక్త ఫరిష్తాను. కమల ఆసనంపై విరాజమానమై ఉన్నాను. అనాసక్త ఫరిష్తాను నేను. బాప్ దాదా నుంచి విజయీ తిలకాన్ని దిద్దుకొని నాలో ఉన్నటువంటి పాత సంస్కారాలను కూడా స్వాహా చేస్తున్నాను. అరవై 63 జన్మల నుంచి నాలో ఉన్నటువంటి వికారాలను స్వాహా చేశాను. నేను కల్పకల్పము విజయాన్ని పొందుకునే విజయీ ఆత్మను. విజయీ తిలకాన్ని దిద్దుకొని నా పాత స్వభావాలను పరమాత్ముని ఎదుట ఈశ్వరీయ మహాయజ్ఞములో స్వాహా చేస్తున్నాను. సూక్ష్మమైనటువంటి క్రోధము, దేహ అభిమానము, ఈరోజు సంపూర్ణంగా స్వాహా అయిపోయాయి. నా జతలో సర్వశక్తివంతుడైన, సర్వోన్నతుడైన భగవంతుడు తోడుగా ఉన్నారు. ఒకసారి నా తండ్రి ఎదుట ఈ పాత స్వభావాలను కాల్చివేసిన తరువాత ఇవి మళ్ళీ తిరిగి రానే రావు. ఈ వికారాలను సంపూర్ణంగా ఆహుతి చేశాను.
వంశసహితంగా ఆహుతి చేశాను. బాబా యొక్క పవిత్రత శక్తితో పాత స్వభావాల సంస్కారాల అంశము సమాప్తి అయిపోయినది. నేను చాలా తేలికగా ఉన్నాను. బాప్ సమాన స్థితిని అనుభవం చేస్తున్నాను. కమల ఆసనంపై విరాజమానమైనటువంటి పవిత్ర ఫరిష్తాను నేను. ఈ అలౌకిక ఆత్మీక వాతావరణంలో కమల ఆసనధారులైనటువంటి బ్రాహ్మణ సోదరీ సోదరులను చూస్తున్నాను. వారి నుంచి పవిత్రత గుణాన్ని దృష్టి ద్వారా, వృత్తి ద్వారా ఇచ్చిపుచ్చుకుంటున్నాను. శివ్ బాబా, ఇది ఎంత సుందరమైన దృశ్యము. కమల ఆసనధారులైనటువంటి బ్రహ్మవత్సల సమూహంలో నేను కూర్చొని ఉన్నాను. అత్యంత ఉపరి భాగంలో బాప్ దాదా అతిపెద్ద కమల ఆసనంపై కూర్చొని పవిత్రత వైబ్రేషన్స్ని ఈ వతనం అంతటా వ్యాపింపచేస్తున్నారు. ఈ ఉన్నతమైనటువంటి స్థానం నుండి నేను నా జతలో ఉన్నటువంటి తోటి కమల ఆసనధారి బ్రాహ్మణ సోదరులు అందరూ కలిసి సాకార ప్రపంచానికి పవిత్రత వైబ్రేషన్స్ని అందిస్తున్నాము. పవిత్రత శక్తిని అనుభవం చేస్తూ ప్రతి ఆత్మ దేహాభిమానం నుంచి దూరమై ఆత్మీక స్థితిలో నిమగ్నమవుతున్నారు. నేను నా మనసా నేత్రంతో ఈ దృశ్యాన్ని చూస్తున్నాను. అంతమంది ఆత్మలకు సర్వ సంబంధాల సారం నిరాకార పరమాత్మయేనని అనుభవం అవుతూ ఉంది. ఈ పవిత్రత కిరణాలను గ్రహిస్తూ పూర్తి పాత స్వభావ సంస్కారాలను అందరూ స్వాహా చేస్తున్నారు.
ఈ విశ్వం అనే గ్లోబు ఒక పవిత్రమైనటువంటి శక్తి కుండముగా మారింది. దైవీ ప్రపంచానికి కావలసినటువంటి పవిత్రత తరంగాలను నేను ఈ వతనం నుంచి సాకార ప్రపంచానికి అందిస్తున్నాను. శివబాబా, నాకెంత గొప్ప అవకాశాన్ని ఇచ్చావు, నాకు ఎంత మంచి సేవా భాగ్యాన్ని ఇచ్చావు బాబా. ఇంత ఉన్నతమైనటువంటి సేవా అవకాశం నాకు లభించినందుకు నేను బాబాకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. నా ప్రతి సోదరాత్మ ఈ పవిత్రత వైబ్రేషన్స్ని అనుభవం చేస్తూ దేహభానం నుంచి దూరంగా ఉంది. దేహ సంబంధాలను మర్చి ఆత్మీక సంబంధంలో స్థితమవుతూ ఉంది. పాత స్వభావ సంస్కారాలను సమూలంగా నాశనం చేసుకుంటూ ఉన్నారు. థ్యాంక్స్ బాబా. ఈ పవిత్రత శక్తిని నేను తీసుకుంటూ నా సోదరాత్మలందరికీ అందిస్తున్నాను. బాబ్ దాదా ఈ శ్రేష్టమైనటువంటి సేవా అవకాశాన్ని నాకు ఇచ్చారు. బాబా నుంచి పవిత్రత శక్తిని నా నయనాలలో ఇముడ్చుకుంటూ బాబా నుండి దృష్టిని తీసుకుంటూ నెమ్మదిగా నేను ఆత్మను సూక్ష్మ శరీరం సహితంగా నా సాకార ప్రపంచంలోకి వస్తున్నాను. సాకార దేహంలోనికి వచ్చేసాను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. పవిత్రతను ధరించుటే నీకు గొప్పధనము. పవిత్రతే సుఖ శాంతుల జనని, సర్వులకు దివ్య సంపద, అదే సత్య సంపద, అదే పుణ్య సంపద. మనసు వాకు కర్మలలో చిత్తశుద్ధి కలవాడి మహనీయుడు, చరిత్రవంతుడు, సచ్చరిత్రవంతుడు. పవిత్ర మనసు పవిత్రతను ధరించుటే నీకు గొప్పధనము.
జీవనం ఇది భాగ్య జీవనం అపురూపమైన జ్ఞాన జీవనం పవిత్ర జీవనం ఇది భాగ్య జీవనం అపురూపమైన జ్ఞాన జీవనం సఫలం కావాలి జన్మ సఫలం కావాలి జన్మ శుభకర్మలనే చేయి సర్వుల కొరకు దృష్టితో సృష్టిని మార్చుతూ జీవించు నేర్పుతూ సర్వుల కొరకు పవిత్ర మనసు పవిత్రతను ధరించుటే నీకు గొప్పతనము జ్ఞానముతో విడిపించు వికారాలను ప్రేమ వసంతాలు కురిపించు ముంగిటిలో జ్ఞానముతో విడిపించు వికారాలను ప్రేమ వసంతాలు కురిపించు ముంగిటిలో విజయమునే సాధించు సాహసముతో విజయమునే సాధించు సాహసముతో కార్యదీక్షత మనతో గెలుపొందు నీవు మనసు వాపు కర్మలలో చిత్తశుద్ధి కలవాడే మహనీయుడు చరిత్రవంతుడు సచ్చరిత్రవంతుడు పవిత్ర మనసు పవిత్రతను ధరించుటే నీకు గొప్పతనము పవిత్రతే సుఖ శాంతుల జనని సర్వులకు దివ్య సంపద అదే సత్య సంపద అదే పుణ్య సంపద పవిత్ర మనసు పవిత్రతను ధరించుటే నీకు గొప్పతనము